కలసం రుధిరాప్లుతమేవ చ దదానా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుమే. ఈరోజు అమ్మవారు కుష్మాండ అవతారంలో విరాజిల్లుతున్నారు. ఒక 2-3 కథలు ఉన్నాయండి. నేను ఒక కథ కూడా చెప్పడం జరిగింది. రెండు అమ్మ చేతిలో ఉన్న 2 కలశాల్లోని ఒకదానిలో రుధిరము, ఒకదానిలో మదిర అసురపానము ఉంటాయి అని చెప్పేసి మనకి నేను చెప్పిన కథ వెనక్కి వెళ్తే మీకు దొరుకుతుంది. దాని ప్రకారం ఇంకొక కథ ప్రకారం అమ్మవారి చేతిలో అమృతం ఉంటుంది అని చెప్పేసి ఇంకొక కథ. అమ్మవారు అష్టభుజిగా పిలువబడతారండి. అమ్మ ఒక కథ ప్రకారం సింహవాహిని, ఒక కథ ప్రకారం పులి అమ్మ వాహనం అని చెప్తారు. సకల సిద్ధులని ప్రసాదించడానికి వీలుగా అమ్మవారు జపమాలను ధరించి ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలియచేయబడింది. సూర్యమండల వాసిని అమ్మవారు. అసలు ఈ సృష్టి మొత్తం చీకట్లో ఉన్నప్పుడు సృజన మాత్రం చేత అమ్మవారు సాక్షాత్తు పరాశక్తి, ఆది పరాశక్తి స్వరూపమే కూష్మాండగా కూడా మనకు తెలియజేయబడింది. ఆ అమ్మవారు సూర్యుడిని, ఈ భూమండలాన్ని సృష్టించారని కూడా మనకి తెలియజేయబడింది పురాణాల ప్రకారం. ఈ అమ్మవారికి గోళాకారంగా మనం గుమ్మడికాయ అంటే అమ్మవారికి ఇష్టము, గుమ్మడికాయ బలిని సమర్పిస్తారని కూడా మనకి తెలియజేయబడిందండి. అమ్మవారు చాలా చిరునవ్వుతో, సుందర దరహాసంతో, ఆ నవ్వుతోటే లోకాలన్నీ అమ్మ మైమర్చిపోయేలా చేసేస్తారు అంటారేమో అండి. అందుకే మన అమ్మవారి ఇంత అందంగా కనిపిస్తున్నారు ఈరోజు. ఏమైనప్పటికీ గిరిహాసిని అమ్మవారు కూష్మాండ అవతారంలో రాధమ్మ అభిమానులపై వరాలు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ